హాయ్, దిస్ ఇస్ నిఖిల్. కొన్ని క్రూడ్ ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. హార్ష్ రియాలిటీ మీ అందరి కోసం. ఇప్పుడు ప్రిపేర్ అయ్యే వాళ్ళలో 90% పర్సన్స్ బిహేవియర్ ఎలా ఉందంటే ఈరోజు, ఇప్పుడు కాదు ఎప్పటికి అలాగే ఉంటుంది. నోటిఫికేషన్ రాకముందుకు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుందా అని, ఎగ్జామ్ రాసిన తర్వాత ఈ మార్క్స్కి నాకు జాబ్ వస్తుందా, నా కేటగిరీ ఇది అని, సరే ఈ ఎగ్జామ్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత సెకండ్ లిస్ట్ వస్తుందా అని. మరి మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టోటల్ క్యాండిడేట్స్ 10% మెంబర్స్తోనే కాంపిటీషన్ ఉంటుంది. వాళ్ళకి నోటిఫికేషన్ డేట్ అవసరం లేదు, పోస్ట్‌పోన్ అవసరం లేదు, ఇంకేం అవసరం లేదు. వాళ్ళ ఫోకస్ అంతా కూడా నా నిన్నటి ప్రిపరేషన్ కంటే ఈరోజు నేను ఎంత బాగున్నాను, నా స్పీడ్, స్ట్రాటజీ, ఫోకస్ ఇవి బాగున్నాయా లేదా, నేను సిలబస్‌లో ముందుకెళ్తున్నానా లేదా, ఎగ్జామ్ రిక్వైర్మెంట్ దగ్గరికి వెళ్తున్నానా లేదా, అంతే ఉంటుంది వాళ్ళకి. సార్ అయితే ఈ 90% మెంబర్స్‌లో నేనున్నాను, మరి నాకు జాబ్ రాదని అంటారా మీరు అంత డైరెక్ట్‌గానంటే, నేను అలా కూడా చెప్పట్లేదు. ఈ 90% మెంబర్స్‌లో కూడా ఒక నలుగురు, ఐదుగురికి అలా జాబులు వస్తాయి. ఎప్పుడొస్తాయనంటే, వీళ్ళల్లో ఎప్పుడు అని ఎప్పుడు ఆపాలో అనేది వాళ్ళకి బాగా తెలుస్తది. అప్పుడు మాత్రమే. ఒకసారి గుర్తుపెట్టుకోండి. మీరు ఆ 10% మెంబర్స్ లాగా ఉన్నారా ప్రెజెంట్ మీ సిట్యుయేషను? లేకపోతే సోషల్ మీడియా స్క్రోలింగు, మరి టెలిగ్రామ్ గ్రూప్‌లలో ఫైటింగేనా? సో, అందుకే నేను చెప్పేదేందంటే, మీ టార్గెట్ క్లారిటీ పైనుండాలి, ఫోకస్ పైనుండాలి, డిసిప్లిన్‌తో పాటు డైలీ ఎఫర్ట్ చేయాలి. దట్ విల్ లీడ్ టు యువర్ యాక్చువల్ సెలక్షన్. మిగతాదంతా కూడా డిస్ట్రాక్షన్.